ఒకసారి బుద్ధుడు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ప్రయాణం అవుతున్నాడు. అయితే అది వేసవకాలం అవడం వల్ల బుద్ధుడికి విపరీతమైన దాహం వేసి తన శిష్యుడైన ఆనందుడితో ఇలా అన్నాడు. ఆనంద, ఇక్కడికి 3 మైళ్ళ దూరంలో మనం వస్తున్నప్పుడు ఒక సెలయేరు చూసాం కదా, నాకు చాలా దాహంగా ఉంది, అక్కడికి వెళ్ళి కాస్త నేను నీళ్లు తీసుకురాగలవా నా కోసం అని అడిగాడు. అయ్యో ఎంత మాట ప్రభు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని బయలుదేరాడు ఆనందుడు. పర్వత ప్రాంతాల్లో ఉన్న సెలయేరు అవ్వడం వల్ల ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అయితే ఆనందుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళేసరికి అక్కడ 2 ఎద్దుల బళ్ళు ఆ సెలయేట్లోంచి వెళ్ళడం వల్ల ఆ సెలయేరు మొత్తం బురదగా మారిపోయింది. అడుగునున్న బురద, ఎండిపోయిన ఆకులు, చెత్త చెదారం అంతా కలిపి నీటిపైకి తేలుతున్నాయి. చిచి, ఇలాంటి బురద నీటిని గురువుగారికి ఎలా తీసుకెళ్ళగలను అనుకుని వెంటనే వెనక్కొచ్చి, ప్రభు ఇది పరిస్థితి, అందుకే నీటిని తీసుకురాలేపాను, కానీ మీరేమీ చింతించకండి, ఇక్కడికి 6 మైళ్ళ దూరంలో ఇంకో పెద్ద నది ఉంది, అక్కడి నుండి నేను నీళ్లు తీసుకొస్తాను, మీకు దాహంగా ఉన్నా సరే మరి నేనేం చేయగలను ప్రభు, వెళ్ళి రావడానికి కొంచెం టైం పడుతుంది అని తన నిస్సహాయతని విన్నవించుకున్నాడు ఆనందుడు. అది విన్న వెంటనే బుద్ధుడు అన్నాడు, నువ్వు అనవసరంగా సమయం అంతా వృధా చేశావు, నువ్వు ఏ ఏరు నుండి వెనక్కి వచ్చేసావో అదే ఏరుకు మళ్ళీ వెళ్ళి నాకు ఆ ఏరులో ఉన్న నీటినే తీసుకురా, నాకు ఆ నీళ్లే కావాలి అని అన్నాడు. అది విన్న ఆనందుడు ఆశ్చర్యపోయి, కానీ ప్రభు, ఆ నీళ్లు మురికిగా బురదగా కుళ్ళిపోయిన ఆకులన్నీ తేలుతున్నాయి, దాన్ని ఎలా తీసుకురాగలను నేను అని అడిగాడు. బుద్ధుడు ఈసారి కాస్తంత సీరియస్గా, నువ్వు ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తావా లేదా నేనే వెళ్ళి తీసుకొచ్చుకున్నా, నేను ఆ ఏరులో ఉన్న నీళ్ళనే తాగుతాను అని అన్నాడు బుద్ధుడు. ఇక అంత స్ట్రిక్ట్గా చెప్పేసరికి మరేమి చేయలేక ఆనందుడు ఇష్టంగానే వెనక్కెళ్ళి ఇలా ఆ ఏరులోకి చూసాడో లేదో అంతే, ఇందాకున్న ఆ కుళ్ళిపోయిన ఆకులు, మడ్డి, బురద ఏమీ లేకుండా నీళ్లు మొత్తం స్వచ్ఛంగా ఉన్నాయి. అంటే ఈ ఆనందుడు ఇందాక వెనక్కొచ్చి మళ్ళీ తిరిగి వచ్చే టైంకి ఆ బురదంతా కిందకెళ్ళిపోయి నీళ్లు మొత్తం మళ్ళీ స్వచ్ఛంగా మారిపోయాయి. ఇదంతా చూసిన ఆనందుడికి వెనక్కి వెళ్ళు అని బుద్ధుడు చెప్పిన ఆ మాట వెనకనున్న ఆంతర్యమేంటో ఇప్పుడు అర్థమైంది. అయితే కథలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ స్వచ్ఛంగా ఉన్న నీళ్ళని తీసుకునెళ్ళాక బుద్ధుడితో ఆనందుడు ఇలా అన్నాడు, ప్రభు, నేను మీకో విషయాన్ని చెప్పకుండా దాచాను. అదేంటంటే, మనం ఇందాక వస్తున్నప్పుడే ఆ 2 ఎద్దుల బళ్ళు ఆ సెలయేట్లోంచి వెళ్తుండడం చూశాను. ఆ నీళ్లు మొత్తం బురదమయమైపోవడం కూడా చూశాను. అయితే ఆ బురదను తప్పించి స్వచ్ఛమైన నీళ్లను తెద్దామనే క్రమంలో నేను ఆ నీటిలోకి దిగి ఆ బురదనంతటినీ కాసింత సైడ్కి జరపడానికి ట్రై చేశాను. కానీ నేను ఆ బురదను ఎంత సైడ్కి జరపడానికి ట్రై చేస్తుంటే అది అంత అస్తవ్యస్తంగా మారుతూ మరికొంత బురద పైకి వచ్చింది. ఇంక దాన్ని శుభ్రం చేయడం నా వల్ల కాదని తిరిగి వచ్చేసాను. నన్ను క్షమించండి. నేను చేసిన ఈ మూర్ఖపు పని నేను మీకు చెప్పలేదు, కానీ నాకిప్పుడు అర్థమైంది. ఆ సెలయేరుని దాని సహజ స్థితికి తీసుకురావడానికి చేయాల్సిన సరైన మార్గం అది కాదు. నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాని పక్కనే కాసేపు కూర్చుని ఉంటే దానికదే బురద మొత్తం కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీళ్లు పైకి తేలుండేవి అని అన్నాడు ఆనందుడు. ఆనందుడు ఈ కథ మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక మానసిక ఆటుపోట్లకు అర్థం పడుతుంది. మన మనస్సు కూడా ఆ సెలయేరు లాంటిది. ప్రతిరోజు మనం టీవీలో చూసే వార్తలు, సోషల్ మీడియాలో జరిగే పోస్టులు, స్నేహితులు బంధువులతో జరిగే సంభాషణలు, ఆఫీసులో ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి మనస్సు అనే మన సెలయేట్లోకి ఎప్పుడు కొత్త ఆలోచనల్ని, భావోద్వేగాల్ని చేరుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆనందుడు ఎలా అయితే ఆ నీటిని శుభ్రం చేసేద్దామనే క్రమంలో ఇంకొంచెం బురదను పైకొచ్చేలా చేశాడో, మనం కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే దాని గురించి పదే ఆలోచిస్తాం. అది అలా ఎందుకు జరిగింది, ఎలా సరిదిద్దాలి, ఇంకేం జరగబోతుంది, ఇలాంటి బోల్డ్ అన్ని ప్రశ్నలతో మన మనస్సుని బురద చేస్తాం. మన మనసులో ఏదైనా గందరగోళం వచ్చినప్పుడు దాన్ని ఎలా అయినా సరే వెంటనే పరిష్కరించేయాలి అని చూడకండి. కొద్దిసేపు దానికి సమయం ఇవ్వండి, ఊపిరి తీసుకోండి, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. వాటిని మార్చేస్తా, నియంత్రించేస్తా అని వెంటనే ఏదో ఒక డెసిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించకండి. నాకు కోపం వస్తుంది, నాకు ఆందోళనగా ఉంది అని గమనించండి తప్ప నేను కోపంగా ఉన్నానో, నేను ఆందోళన చెందుతున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఈ చిన్న తేడా మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. మన మనస్సు అనేది నిరంతరం ప్రవహించే ఒక నది లాంటిది. అందులోకి ఆలోచనలు, భావోద్వేగాలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే వాటిని పట్టుకోవాలని ప్రయత్నించకుండా వాటి ప్రవాహానికి వాటికి వదిలేయండి. ఎలా అయితే కొద్దిసేపటికి సెలయేటిలో ఆకులు కొట్టుకుపోతాయో, పైకి తేలున్న బురద అడుగు చేరిపోతుందో, మీ మనసులో పరిగెడుతున్న గందరగోళం కూడా అలాగే సద్దుమణుగుతుంది. మరి మీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా?